తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. రాజకీయంలో ప్రతిరోజు కత్తి మీద సామి అవుతుంది. రోజు ఏదో ఒక ఎన్నిక వస్తూ పార్టీలను బిజీగా ఉంచడమే కాకుండా ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకునే విధంగా అనివార్యతను కల్పిస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యూహాలు విఫలమవుతున్నా పట్టువదలని విక్రమార్కుల్లా పోటీ పడాల్సి వస్తుంది. వరుస విజయాలు నమోదు చేస్తున్న పార్టీలకు కూడా కొన్ని ఎన్నికలపై విశ్వాసం కలగని పరిస్థితి ఉంటుంది. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ విషయంలోనూ అదే జరుగుతుంది. ఈ నెలాఖరున నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని ఖరారు చేసుకోవడం టీడీపీ అధినేత చంద్రబాబు వల్ల కావడం లేదు. అసలే నాంచుడు కింగ్గా పేరు పొందిన చంద్రన్నకు ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ సవాలుగా మారింది. ఈ నెల 30న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు నాయకుల సమావేశం జరిగింది. నేతల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం ఉమ్మడి జిల్లాలో పార్టీల బలాబలాలపై చంద్రబాబు నాయుడు చర్చించారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించామని, అదే ఊపుతో ఎమ్మెల్సీ పదవిని గెలుచుకుంటామని కొందరు నాయకులు చెప్పారు. అభ్యర్థిగా పీలా గోవింద్ పేరును ఖరారు చేయాలని నేతలు చంద్రబాబుకు సూచించగా ఆయన వెంటనే అంగీకరించలేదు. ఖచ్చితంగా గెలిచేలా ఉంటేనే పోటీ చేద్దామని, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎవరికి ఓటేస్తారు సహా మొత్తం సమగ్ర వివరాలతో రావాలన్నారు. ఇంకా ఉమ్మడి విశాఖ జిల్లాలో 2-3 నియోజకవర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉండడంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో తెలుగుదేశం పోటీ చేయనందున ఓటర్లు తక్కువగా ఉన్నారు. వైసీపీ తరపున అత్యధిక మంది గెలిచారు. వారిలో ఎంతమంది ఇప్పుడు కూటమి అభ్యర్థికి మద్దతుగా నిలుస్తారన్న దానిపై స్పష్టమైన నివేదికను చంద్రబాబు కోరారు. కొన్ని నియోజకవర్గాలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో మరింత సమాచారం తెలుసుకొని పంపాలన్నారు. ఆ సమాచారంపై స్పష్టత వస్తే పోటీ చేయాలా వద్దా అనేది తేలుస్తారు. ఒకవేళ పోటీ చేయాలని నిర్ణయిస్తే అభ్యర్థిని కూడా వెంటనే ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ విషయంలో జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్యలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం ఇంకా చేయలేదు. గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి గెలిచిన జనసేన ఈసారి ఏమైనా డిమాండ్లు పెడుతుందా అన్న అనుమానాలు టీడీపీ వర్గాలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో జనసేన ఊపందుకుంటున్న వేళ ఆ పార్టీలో అసంతృప్తి రేగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీడీపీపై ఉంది. పైగా ఇటీవల విశాఖ కార్పొరేటర్లు కొందరు జనసేనలో చేరడం ద్వారా రాజకీయ సమీకరణలు కూడా మార్చేశారు. టీడీపీ బరిలోకి దిగుతుందని గట్టిగా నమ్ముతున్న వైసీపీ అధినేత జగన్ అత్యంత సీనియర్ అయితేనే పోటీ తట్టుకోగలరని బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారు. అన్నీ తాను చూసుకుంటానని, ఖర్చుల గురించి ఆలోచించవద్దని జగన్ చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో బొత్స కూడా పోటీ చేసేందుకు అంగీకరించారు. ఇప్పుడు జగన్ 3 రోజుల పాటు నియోజకవర్గాల వారీగా పార్టీ ఓటర్లను పిలుచుకొని వారిని బుజ్జగించి మంచి మాటలు చెప్పి ప్రలోభాలకు లొంగవద్దని సూచించి క్యాంపులకు పంపించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకి 615 ఓట్లు ఉన్నాయి. మొత్తం 841 ఓటర్లకు గాను వైసీపీకి 75% బలం ఉండగా అధికార కూటమికి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఎన్నికల ముందు ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా స్థానిక సంస్థల శాసన మండలి ఓటర్లే. అయినా సరే మొత్తం వ్యవహారాన్ని బేరేజు వేసుకున్న తర్వాతే అభ్యర్థిని ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.